యశోదా దేవకి, ఈ ఇంట్లో స్కార్ఫ్ ఎందుకు కట్టుకున్నావు దేవకి? ఒక్కసారి స్కార్ఫ్ ఓపెన్ చేయి, మమ్మీ నీ ఫేస్ చూస్తుంది. హలో మామ్, ఎక్కడి వరకు వచ్చావు? వచ్చేస్తున్నాను నీరజ, నువ్వేం టెన్షన్ పడకు. నేను చెప్పేది విను. ఆ దేవకి ఎలా ఉంటుంది? ఇప్పుడు దేవకి గురించి ఎందుకు మామ్? నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. కొంచెం కళ్ళు పెద్దవిగా ఉంటాయా? చిన్న పెదవులు, నేరేడు పళ్ళు లాంటి కళ్ళు, లూజ్ హెయిర్. అవును మామ్, అచ్చం నువ్వు చెప్పినట్టుగానే ఉంటుంది. నీకొక ఫోటో పంపిస్తున్నాను, అది చూసి దేవకినో కాదో చెప్పు. అలాగే మామ్, పంపించు. లైన్లోనే ఉండు. తనే మామ్ దేవకి. అంటే యశోద దేవకిగా పేరు మార్చుకొని నా కూతురు దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అంటే నా కూతురు దగ్గర ఉన్న బిడ్డ దాని బిడ్డే అని యశోదకి తెలిసిపోయిందా? ఓ గాడ్. మమ్మీ మమ్మీ, ఆ, ఎందుకు ఇప్పుడు దేవకి ఫోటో నాకు పంపించావు? తర్వాత చెప్తాను. అంటే నేనే యశోద అని ఊర్మిళకి తెలిసిపోయిందా? దేవుడా! డ్రైవర్, త్వరగా పోనీ. యశోదని ఊర్మిళ మేడం చూస్తే మాత్రం బతకనివ్వదు. యశోదని ఎలాగైనా నేను కాపాడుకోవాలి. ఫాస్ట్గా. ఎట్టి పరిస్థితుల్లో యశోద మేడం కంటపడకూడదు. శివయ్య, నా చెల్లి ఎక్కడ ఉన్నా త్వరగా నాకు కనిపించేలా చూడు. నా చెల్లి కోసం
నేను వెతకని ప్రదేశం అంటూ లేదు. నేను జీవితంలో ఇప్పటి వరకు ఏ కోరిక కోరలేదు. నా చెల్లిని నాకు చూపించమనే కోరిక తప్ప. శివయ్య, తెల్లవారే వరకు నేను నిద్రపోను. ఒక్క దీపం కూడా ఆరిపోనివ్వను. స్వామీజీ చెప్పారు, ఒక్క దీపం కూడా ఆరిపోకుండా చూసుకుంటే మా అత్తయ్య మాకు కనిపిస్తుందని. మా నాన్న చాలా రోజుల నుండి మా అత్తయ్య కోసం వెతుకుతూ ఉన్నాడు. మా నాన్న కోసమైనా మా అత్త మాకు కనపడేలా చూడు స్వామి. అయ్యా, నా కొడుక్కి యశోదకి ఎలాగైనా పెళ్లి జరిగేలా చూడు స్వామి. భగవంతుడా, మా అన్నయ్య సుబ్బరాజ్ గారితో యశోద పెళ్ళయ్యేంత వరకు యశోద మా ఆయన సొంత చెల్లెలే అన్న విషయం మాత్రం ఆయనకి తెలియకుండా చూడవయ్యా. యశోద పేరు మీదున్న ఆస్తి మా ఆయన పేరు మీదున్న ఆస్తి మొత్తం 1200 కోట్లు నాదే అయ్యేలా చూడు స్వామి. అప్పుడు నీకు రోజు అభిషేకాలు చేస్తూనే ఉంటాను. ఎవరు? అన్నయ్య అండి. ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి? తెలీదు, అడుగుతాను. చెప్పనయ్యా. దేవకి, యశోద చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఊర్మిళ మేడం ఈరోజు ఎలాగైనా యశోద వాళ్ళని వదిలేలేదు. రే, ఏదో ఒకటి చేయరా. లేదంటే ఇన్ని రోజులు మనం కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి. ఆ ఊర్మిళని మాయ చేసి యశోదని తప్పించా. మాయ కాదు, యశోద దొరికి యశోద గురించి నాకు ముందే తెలుసనే తెలిస్తే మా మేడం ముందు నన్ను చంపేస్తుంది. ఇప్పుడేం చేద్దామంటావు? అదే నాకు అర్థం కాక టెన్షన్లో నీకు ఫోన్ చేశాను. టెన్షన్ పడకు. అసలు నువ్వెక్కడున్నావు? డాక్టర్స్ కాలనీ బయట. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. లోపలుంటే యశోదని తప్పించేందుకు ఏదైనా ఛాన్స్ దొరకచ్చు. అలాగే దేవకి, ఉంటాను. ఏమైంది దేవకి? ఏం లేదండి. మరి ఈ టైంలో కాల్ ఎందుకు చేశాడు? ఆ అన్నయ్య బిజినెస్ పని మీద ఒకవేళ వెళ్తే రేపొద్దున ఊరికి వెళ్లాల్సి వస్తుంది, వెళ్ళకపోతే ఇంటికి వస్తాను అని అన్నాడు. అది చెప్పడానికే కాల్ చేశాడు. సరే, దండం పెట్టుకో. నాయనా, మీరు వచ్చి ఈ నీటితో అభిషేకం చెయ్యండి.